రే, మనం మాట్లాడిన ప్రతి ఒక్కటి వాడి బుక్లో రాసుంది. అవునరా, మన నాటి మంది నుంచి ఫాలో చేస్తున్నట్టున్నాడు. మన మర్డర్ చేసింది కూడా చూస్తుంటాడు రా. మన అమ్మ నాన్నని కూడా వాడే ఇక్కడ ఏదో చేస్తుంటాడు రా. మనం మాట్లాడిన ప్రతి ఒక్కటి వాడి బుక్లో ఎందుకు రాసుంది? అసలు వాడికి మనకి సంబంధం ఏంటి? ఉందిరా, ఏదో పెద్ద సంబంధం ఉంది. మన గతానికి వాడికి ఏదో పెద్ద సంబంధం ఉంది. ఇంకా ఆ బుక్లో ఏం రాసిందో మనం తెలుసుకోవాలి. అది జరగాలంటే మళ్ళీ మనం ఆ రూమ్కి వెళ్ళాలి. రే, వాడేదో డేంజర్ గాడ్లా ఉన్నాడు. వాడి గురించి మనకెందుకురా? లేదురా, వాడికి మన ప్రతి స్టెప్పు తెలుసు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం కూడా తెలుసు. వాడి దగ్గర నిజాన్ని తెలుసుకోవడం సరేనా, కానీ వాడు మనల్ని ఏమైనా చేస్తే? హే, మర్చిపోయారా? మనం ఆల్రెడీ ఒక మర్డర్ చేసి ఇక్కడికి వచ్చాం. మనుషుల్ని చెప్పడం మనకేం కొత్త కాదు. అలాంటిది మన గురించి తెలుసుకోవడానికి చావడానికైనా చంపడానికైనా వెనుకాడొద్దురా. అయితే కథ ఇంకా కొనసాగుతుందన్నట్టు. ముగించేద్దాం. రండ్రా చూసుకుందాం. నేను వెతకండి నా కొడుకుని. తెలిసిపోయిందన్న కొడకల్లారా. తెలిసిపోయిందిరా, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. రారా నా కొడక. చెప్పురా, చెప్పు. మమ్మల్ని ఏం చేసావు? మమ్మల్ని ఏం చేసావు? ఆ మర్డర్కి నీకు సంబంధం ఏంట్రా? రే, నిజం చెప్పురా. ఆ మర్డర్ చేసి నువ్వే కదా? నువ్వు చేసి మేము చేసినట్టుగా ఫ్రేమ్ చేసావు కదా? మటన్ ఏం చేస్తే మీ చేతులకు రక్తం ఎలా అంటుకుందిరా? అయినా మా అమ్మల్ని ఏం చేశారు, మా అమ్మ నాన్నని ఏం చేశారు అని అడుగుతున్నారు. అసలు ఎవరు చెప్పారా మీకు అమ్మ నాన్నలు ఉన్నారని? ఎవడికి పుట్టారా? నువ్వే మా అమ్మ నాన్న చంపి ఆటలు ఆడుతున్నావురా. అసలు ఫస్ట్ ఉంటేనే కదా చంపడానికి. రే, మాట్లాడుతున్నావురా? అమ్మ నాన్న లేకుండా మేమే పుడతాం. నీ అబ్బా మీ అబ్బనేరా. మీరు నేను సృష్టిస్తేనే పుట్టారు. మీరిక్కడ ఇలా ఉండడానికి కారణం కర్త కర్మ క్రియ అంతా నేనే.